కథలు పాటలు మరెన్నో సంగతులు రండి మన బొమ్మల బడికి వెళ్దాం. వెల్కమ్ టు బొమ్మల బడి. అనగనగా రంగవల్లి అనే ఒక అందమైన అడవి ఉండేది. అందులో పింకీ అనే కుందేలు, చింటూ అనే కోతి, భోలు అనే ఎలుగుబంటి చాలా మంచి స్నేహితులు. వాళ్ళు రోజూ కలిసి ఆడుకునేవారు. ఒకరోజు సాయంత్రం చింటూ, కోతి, ఏయ్ పింకీ, ఇదిగో క్యాచ్ పట్టు. పింకీ, కుందేలు, హహ, ఇదిగో పట్టేశా. భోలు, నువ్వౌట్. భోలు, ఎలుగుబంటి, అబ్బా, మీరు మరీ వేగంగా ఆడుతున్నారు. నాకు ఆకలేస్తోంది. నేను వెళ్ళి తేనె తాగుతాను. పింకీ బంతిని వెతుక్కుంటూ ఒక పొద దగ్గరికి వెళ్తుంది. అక్కడ సూర్యకాంతిలో ఏదో తళతళా మెరుస్తూ కనిపిస్తుంది. పింకీ, అరే, ఏంటిది ఇంతగా మెరుస్తోంది? పొదలు తొలగించి చూస్తుంది. అక్కడొక అందమైన బంగారు చెక్కిన అద్దం ఉంటుంది. పింకీ ఆ అద్దాన్ని చేతిలోకి తీసుకుంటుంది. అందులో తన ముఖం చూసుకోగానే అద్దంలో పింకీకి నెత్తిమీద కిరీటం, మెడలో దండలు కనిపిస్తాయి. పింకీ, వావ్, అద్దంలో నేను రాణిలా కనిపిస్తున్నాను. నా నెత్తిమీద కిరీటం ఉంది. అంటే నేనీ అడవికి రాణినన్నమాట. అద్దం వెనుక ఒక మాట రాసుంటుంది. ఇందులో కనిపించేదే నీ నిజరూపం. కాని జాగ్రత్త. చింటూ, ఏమైంది పింకీ, అక్కడేం చేస్తున్నావ్? పింకీ, గర్వంగా, ష్, చింటూ, మర్యాదగా మాట్లాడు. నేనెవరో తెలుసా? ఈ అడవి రాణిని. ఇకనుంచి నన్ను రాణిగారు అని పిలవాలి. చింటూ, భోలు పగలబడి నవ్వుతారు. ఏంటి, రాణివా? నువ్వు పింకీవి, మన ఫ్రెండువి. పింకీ, కోపంగా, నన్ను నమ్ముతాలేరా? ఇదిగో చూడండి. అద్దం వాళ్లవైపు తిప్పుతుంది. కాని చింటూ, భోలూకి అందులో మామూలు పింకీనే కనిపిస్తుంది. కేవలం పింకీకి మాత్రమే ఆ మాయ కనిపిస్తుంది. మరుసటి రోజు పింకీ ఒక ఎత్తైన రాయిమీద కూర్చుని ఉంటుంది. మిగతా వాళ్లు కిందుంటారు. ఆ అద్దం దొరికినప్పట్నుంచి పింకీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఆటలు మానేసింది. అందర్నీ తన సేవకులుగా చూడ్డం మొదలుపెట్టింది. చింటూ, వెంటనే వెళ్ళి నాకు చెట్టుపైనున్న జాంపండ్లు తీసుకురా. మంచి పండినవే తీసుకురావాలి. చింటూ, పింకీ, మనమెప్పుడూ కలిసే తెచ్చుకుంటాం కదా, ఇప్పుడెందుకిలా ఆర్డర్ వేస్తున్నావ్? పింకీ, నేను రాణిని. రాణులు పనిచెయ్యరు, ఆజ్ఞాపిస్తారు. భోలూ, నువ్వు వెళ్ళి నాకు మెత్తటి గడ్డి తీసుకురా. నేను కూర్చోవాలి. స్నేహితులు బాధపడతారు. తాబేలు తాతయ్య అక్కడికొస్తాడు. తాబేలు తాతయ్య, పింకీ, ఈ అద్దం నీ కళ్లను మోసం చేస్తోంది. అద్దంలో కనిపించే అందం కాదు, మనసులో ఉండే మంచితనం ముఖ్యం. పింకీ, పో తాతయ్యా, నీకేం తెలీదు. నా అందం చూసి మీరంతా కుళ్ళుకుంటున్నారు. పింకీ అద్దాన్ని పట్టుకుని మురిసిపోతూ అడవిలోకలికి ఒంటరిగా వెళ్ళిపోతుంది. ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకుంటాయి. పెద్ద గాలివాన మొదలవుతుంది. ఉరుములు, మెరుపులు. సాయంత్రమయ్యేసరికి భయంకరమైన తుఫానొచ్చింది. అడవి మొత్తం గడగడలాడిపోయింది. చింటూ, భోలు సురక్షితంగా గుహలోకి చేరారు. కాని పింకీ మాత్రం అద్దం చూసుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయింది. పింకీ ఒక వాగు దగ్గరుంటుంది. వరదనీరు వేగంగా వస్తుంటుంది. పింకీ కాలు జారి బురదలో కూరుకుపోతుంది. పింకీ, అమ్మో, వరదా, కాపాడండి, ఎవరైనా కాపాడండి, నేను రాణిని, నన్ను కాపాడండి. చేతిలో ఉన్న మాయ అద్దం జారి కింద పడుతుంది. వరదనీటిలో కొట్టుకుపోతుండగా ఒక రాయికి తగిలి టప్మని పగిలిపోతుంది. పింకీ, అయ్యో, నా అద్దం, నా కిరీటం. అద్దం పగిలిపోగానే పింకీకి తాను మామూలు కుందేల్నని గుర్తొస్తుంది. పింకీ మునిగిపోతుండగా చింటూ చెట్లటీగల సహాయంతో వేలాడుతూ వస్తాడు. భోలు తన బలంతో ఒక పెద్ద చెట్టు కొమ్మను నీటిలోకి విసురుతాడు. చింటూ, పింకీ, భయపడుకు, నా చెయ్యి పట్టుకో. భోలు, గట్టిగా పట్టుకో పింకీ, మేమున్నాం కదా. వాళ్లు కష్టపడి పింకీని ఒడ్డుకు చేరుస్తారు. పింకీ పూర్తిగా తడిసిపోయి వణికిపోతుంటుంది. పింకీ, ఏడుస్తూ, చింటూ, భోలూ, నన్ను క్షమించండి. ఆ అద్దం నన్ను అహంకారిని చేసింది. మిమ్మల్ని సేవకుల్లా చూశాను. కాని ఆపదలో రాణిని కాపాడ్డానికి సైన్యం రాలేదు, నా స్నేహితులే వచ్చారు. తాబేలు తాతయ్య నవ్వుతూ వస్తాడు. చూశావా పింకీ, నెత్తిమీద కిరీటం ఉంటే రాణులవ్వరు. నలుగురు మంచి స్నేహితులున్నవాళ్లే నిజమైన రాజులు, రాణులు. పింకీ, అవును తాతయ్యా, ఇక ఎప్పుడూ ఇలా చెయ్యను. మన స్నేహమే నాకు నిజమైన అద్దం. అందరూ కలిసి ఆనందంగా ఒకరినొకరు హత్తుకుంటారు. వర్షం తగ్గి ఇంద్రధనస్సు వస్తుంది. కథలో నీతి.
అందం పదవి శాశ్వతం కాదు. ఆపదలో ఆదుకునే స్నేహమే నిజమైన సంపద. మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.